వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను మినపప్పు అప్పడాలు చూపించబోతున్నా. మనం బయట కొన్నట్టుగానే ఇలాగ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. మనకి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. కలర్ కూడా మనకి ఇలాగా వైట్గా కావాలంటే వెంటనే తీసేసుకోవచ్చు, లేదా కొద్దిగా కలరు చేంజ్ అవ్వాలి అనుకుంటే ఒక్క నిమిషం అలాగ ఉంచినామంటే చూడండి కలర్ చేంజ్ అవుతుంది. మీకు ఎలా కావాలంటే అలాగా మనం వేయించుకోవచ్చు. మరి ఇలాంటి అప్పడాలు నేను మినపప్పుతో చేశాను. మీరు కూడా వీడియో నచ్చితే ఇలాగ చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూడండి ఇలాగా ఎంత పలచగా వచ్చినాయో, క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి. మనం వచ్చాం బయట కొన్నట్టుగానే వచ్చినాయి ఇక్కడ. మరి ఇవి నేను చేయడానికి మినపప్పు చూడండి ఒక చిన్న గిన్నెతో తీసుకున్న ఈ మినపప్పుని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే మనం మిషన్ కాడించుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఒక కప్పు వరకునే తీసుకున్నా కాబట్టి ఇలాగ మిక్సీ పట్టేసుకొని జల్లించుకుంటున్నా. మనం ఇలాగ జల్లించుకునేటప్పుడు కూడా మనం చేత్తో అంటే ఏమవుతుందంటే ఈ పిండి మొత్తం మన చేతికి అతుక్కుంటుంది. అందుకోసమే ఇలాగ స్పూన్తో నేను ఇలాగ మొత్తం అంతా కదిలిస్తూ మొత్తం జల్లించుకున్నాను. మనకి ఇంకా ఏమైనా చిన్న చిన్న రవ్వ అలాంటిది ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం రవ్వలాగా ఉంటే మనకి అప్పడాలు సరిగా రావు, చీలుతాయి మధ్య మధ్యలో. అందుకోసము ఇలాగ చూడండి పైన ఉండేటువంటిదంతా కూడా పక్కన తీసేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి వంట సోడా ఒక చిటికెడు వేసుకున్నా, చిటికెడు కంటే కొద్దిగా. అలాగే ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా అంటే చాలా గట్టిగా ఉండాలి పిండి. నీళ్ళు తక్కువగా వేసుకోవాలి. నీళ్ళు తక్కువగా వేసుకొని మనం పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండి కలిపేటప్పుడు చూడండి మొత్తం అంతా చేతికే అతుక్కుంటుంది, గోధుమ పిండిలాగా కాకుండా. చూడండి ఇలాగా ఒక రాయిలాగా ఉంది. ఈ రకంగా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి అప్పడాలు అనేటువంటివి బాగా వస్తాయి. మనం చపాతీలాగా కలుపుకున్నామంటే మనకి అప్పడాలు మెత్తగా ఉంటాయి. చూడండి ఇలాగా గట్టిగా ఉంది మొత్తము. చూడండి ఎలాగా ఉందో, పూర్తిగా గట్టిగా ఇలాగా కలుపుకొని మనం అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని పిండి ఆరకుండా, అంటే తడి పైన ఉండేటువంటి తడి ఆరకుండా ఉండడం కోసం కొద్దిగా నూనె వేసుకొని, ఒక 4-5 చుక్కలు నూనె వేసుకొని మొత్తం అంతా ఈ పిండికి కలిసేలాగా కలుపుకొని మనం ఒక అరగంట పాటు అలాగే మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి అరగంట తర్వాత చూపిస్తాను ఎంత గట్టిగా ఉందో చూడండి పిండి. ఇప్పుడు ఈ పిండిని మనము బాగా స్మూత్గా అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత గట్టిగా ఉందో. మనం ఇలాగా చేత్తో చేయడానికి కష్టం కాబట్టి మెత్తగా రావాలంటే ఇలాగ పప్పు గిత్తైనా లేక చపాతీ తిక్కేటువంటి వాటితో అయినా కూడా ఇలాగా బాగా మెత్తగా అయ్యేంత వరకు, కనీసం అంటే ఒక 10-15 నిమిషాలు ఇలాగ కొట్టినామంటే మనకి మెత్తగా అయిపోతుంది. చూడండి ఇలాగా మనకి పూర్తిగా చపాతీ లేక పూరి పిండి కలిపేటప్పుడు మనకి బాల్స్ లాగా చేయడానికి ఎలాగ వస్తుందో అలాగ వచ్చేంత వరకు ఇలాగ బాగా మనం ఇది చేయాలి పిండిని. లేదనుకుంటే ఏదైనా రోట్లో అయినా కూడా దంచుకోవచ్చు. చూడండి ఇలాగ ఒక షేప్ వచ్చేంత వరకు మనం పిండిని బాగా మెత్తగా అయ్యేంత వరకు, స్మూత్గా అయ్యేంత వరకు ఇలాగ చేసుకొని మనకి చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఇలాగా రెడీ చేసుకున్నాను. అన్నీ రెడీ చేసేసుకొని చూడండి ఇవి ఆరకుండా ఉండడం కోసం ఒక తడి క్లాత్ని వీటిపైన మనము కప్పుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి
ఇలాగ తీసుకొని పొడి పిండిగా నేను బియ్యం పిండి వేసుకున్నాను. బియ్యం పిండి వేసుకొని మనకి ఎంత వీలైతే అంత పలుచగా మనము ఒత్తుకోవాలి. మరీ మందంగా ఉంటే మనకి అప్పడం అనేటువంటిది పొంగదు. అందుకోసమే ఎంత పలుచగా అయితే అంత పలుచగా వచ్చేంత వరకు ఇలాగా అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా పలుచగా చేసుకోవాలి. మనకి సైజు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. చిన్నగైనా చేసుకోవచ్చు, పెద్దగైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బయట కొన్నటువంటి షేప్ ఉంటుంది చూసామా, ఆ సైజులో నేను ఇక్కడ చేస్తున్నాను. చూడండి, ఇంకా కొద్దిగా మందంగా అనిపిస్తుంది. అందుకే అన్ని వైపులా ఇలాగా తిప్పుతూ ఇప్పుడు కరెక్ట్గా మనకు ఒక షేప్ రావడం కోసం, అన్నీ ఒకే సైజులో ఉండడం కోసం ఇలాగ ఒక మూత తీసుకొని సైడ్ ఉందంతా తీసేసుకున్నామంటే మనకు అన్నీ ఒకే షేప్లో వస్తాయి. అప్పడం అనేటువంటిది చూడడానికి అందంగా ఉంటుంది, షేప్ కూడా అన్నీ ఒకేలాగా ఉంటాయి. చూడండి ఎంత పలుచగా వచ్చిందో. మనకి వీలైనంత పలుచగా చేసుకుంటే మనకి తినడానికి కూడా బాగా ఉంటుంది. అప్పుడు ఇలాగే అన్నీ రెడీ చేసుకొని ఒకే ప్లేట్లోకి పెట్టుకోవచ్చు మనం. ఇవి ఒకదానికొకటి కూడా అతుక్కోవు. మనం ఎన్నైనా అన్నీ రెడీ చేసిన తర్వాతే మనం ఆరబెట్టుకోవచ్చు ఇలాగ చేసేసుకొని. లేదా ఒక్కొక్కటైనా ఏదైనా ఒక క్లాత్ పైన లేదా న్యూస్ పేపర్ పైన వేసామంటే ఒక 2-3 గంటల్లో మనకి పూర్తిగా డ్రై అయిపోతాయి. అంత త్వరగా ఈ అప్పడాలు అనేటువంటివి రెడీ అవుతాయి. కానీ ఇక్కడ రావాలంటే మెయిన్ పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. పిండి మనం ఎంత గట్టిగా కలుపుకుంటే మనకి అంత త్వరగా ఆరుతాయి. అలాగే అప్పడం కూడా అంత క్రిస్పీగా పల్చగా వస్తుంది కూడా. ఒకే షేప్ వచ్చేలాగా మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకోవడమే. చూడండి, ఇప్పుడు అన్నీ ఇలాగ ఒత్తుకోవడమే. అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. అన్నీ నాకు ఇన్ని వచ్చినాయి. మనం అన్నీ ఒకేసారి తీసుకున్నా కూడా ఒకదానికొకటి అతుక్కోవు. ఇప్పుడు అన్నీ ఒక క్లాత్ పైన వేసుకుంటానా. మనము ఫ్యాన్ కిందే వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎండేం అవసరం లేదు. ఫ్యాన్ కింద అయినా కూడా ఒక 2-3 గంటల్లో మనకి ఇవి డ్రై అయిపోతాయి. నేనైతే ఫ్యాన్ కిందే వేసుకుంటానా. ఎండలో వేసుకున్నామంటే గంటలోనే అయిపోతాయి. చూడండి, అన్నీ ఇలాగ వేస్తాన్న తర్వాత ఒక్క 10 నిమిషాలకే మనకి ఇలాగ చూడండి ఒకవైపు పూర్తిగా నీకు ఇదే డ్రై అయినట్టుగా కనిపిస్తున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎలాగ వచ్చినాయో. హాఫ్ అన్ అవర్కి ఇలాగ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు రెండో వైపు మనం టర్న్ చేసుకొని రెండో వైపు ఆరబెట్టుకోవాలి. చూడండి, ఒక 3-4 గంటల తర్వాత మనకి పూర్తిగా డ్రై అయిపోయినాయి. అయినా పర్లేదు, ఒక రోజంతా మనం పెట్టేసుకున్నామంటే మనకి ఎక్కడా తడి లేకోకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు. పూర్తిగా ఒక రోజు తర్వాత చూపిస్తాను. చూడండి, ఇలాగా వచ్చేసినాయి. మనకి బయట కొన్నట్టుగా రావాలి అంటే మనకి ఇలాగా ఒక షేప్ అంటూ రౌండ్గా ఉండాలి అనుకుంటే మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టినామంటే వస్తాయి. కానీ అవి రావడానికి కొంచెం కష్టమే, ఎందుకంటే విరిగిపోతాయి. మనం చాలా పలుచగా చేసుకున్నాం కదా. చూడండి ఇలాగా వస్తున్నాయో. లేదా మనం దగ్గరే కూర్చొని మనం రెండు వైపులా తిప్పుతూ అలాగా వేసుకున్నామంటే రౌండ్గా ఒకే షేప్లో అన్నీ మనం బయట కొన్నట్టుగా అదే షేప్ తెచ్చుకోవచ్చు. మనకి ఇక్కడ ఫుల్ వైట్గా ఉండాలంటే వెంటనే ఆయిల్లోకి వేసిన వెంటనే తీస్తామంటే ఫుల్ వైట్గా వస్తాయి. లేదా 1 నిమిషం అలాగ ఉంచినామంటే కలర్ చూడండి ఇలాగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ వస్తాయి. ఎంత పలుచగా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి. చూడండి, క్రిస్పీగా, చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా పలుచగా వచ్చినాయి. టేస్ట్ మాత్రం మనం బయట కొనేటువంటి టేస్టే వచ్చింది. కానీ ఇందులోకి మనం వేసుకునేటువంటిది ఉప్పు కూడా తక్కువగా వేసుకున్నాము. కరెక్ట్గా సెట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.